జూబ్లీ హిల్స్ బైపోల్ ఫైట్ రసవత్తరంగా మారుతోంది. ఉప ఎన్నికకు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావడం ఆసక్తి కలిగిస్తోంది. మొత్తం 211 మంది అభ్యర్థులు 321 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. వివిధ అంశాలపై ప్రభుత్వంపై నిరసన తెలిపే క్రమంలో చాలా మంది నామినేషన్స్ వేశారు. అయితే భారీ మొత్తంలో నామినేషన్లు దాఖలవడం పోటీలో ఉన్న ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలో ఎవరికి నష్టం చేస్తుంది, ఎవరికి లాభం చేస్తుంది అన్నదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 321 నామినేషన్స్ ను అధికారులు స్వీకరించారు. ఇక చివరి రోజు నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. తొలి 6 రోజుల్లో కేవలం 94 మంది అభ్యర్థులు మాత్రమే నామినేషన్స్ దాఖలు చేయగా చివరి రోజు 117 మంది అభ్యర్థులు 194 నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్స్, రైతులు, విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నేతలు పోటాపోటీగా నామినేషన్లు వేశారు. నామినేషన్స్ వేసిన వారిలో రీజనల్ రింగ్ రోడ్డు బాధిత రైతులే సుమారు 180 మందికి పైగా ఉన్నారు. ఇక RRR తో భూములు కోల్పోతున్న బాధిత రైతులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీకి దిగి నిరసన వ్యక్తం చేస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇటు ఫార్మాసిటీ భూ నిర్వాసితులు, నిరుద్యోగులు, మాల మహానాడు నేతలు, రిటైర్డ్ ఆఫీసర్స్ ఇలా చాలా మంది ప్రభుత్వంపై నిరసన తెలిపేందుకు నామినేషన్లు వేశారు. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు 321 నామినేషన్లు దాఖలు కాగా 211 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే నామినేషన్ల పరిశీలనలో కొన్ని నామినేషన్ల తిరస్కరణకు గురవుతాయని, ఆ తర్వాత ఈ నెల 24 వరకు ఉపసంహరణకు గడువు ఉండడంతో మరికొందరు నామినేషన్స్ ను ఉపసంహరించుకుంటారని అంచనా వేస్తున్నారు అధికారులు. ఇటు గతంలోనూ ఇలా భారీ మొత్తంలో నామినేషన్లు దాఖలైన సందర్భాలు కూడా ఉన్నాయి. 1995లో నల్గొండ ఎంపీ స్థానానికి రికార్డు స్థాయిలో 537 నామినేషన్స్ దాఖలయ్యాయి. నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్యను అప్పటి ప్రభుత్వానికి తెలియజేయడమే లక్ష్యంగా సుమారు 480 మంది ఫ్లోరైడ్ బాధితులు నామినేషన్లు వేశారు. ఆ తర్వాత 2019 పార్లమెంట్ ఎన్నికల్లోనూ నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి భారీ స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి. స్థానికంగా పసుపు బోర్డు డిమాండ్తో నిజామాబాద్ ఎంపీ స్థానానికి ఏకంగా 179 మంది పసుపు రైతులు నామినేషన్లు వేశారు. అప్పుడు ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్స్ తో పోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంత పెద్ద మొత్తంలో నామినేషన్లు దాఖలు కావడంతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రీజనల్ రింగ్ రోడ్ లో భూములు కోల్పోయిన రైతులు, ఫార్మాసిటీలో భూ నిర్వాసితుల వంటి వారు రేవంత్ సర్కార్ కు వ్యతిరేకంగా నామినేషన్లు దాఖలు చేశారు. కాబట్టి అది కాంగ్రెస్ కే నష్టం చేస్తుందని ప్రతిపక్ష బీఆర్ఎస్ భావిస్తోంది. ఇది పెద్దగా తమపై ప్రభావం చూపుదని బీఆర్ఎస్ అనుకుంటోంది. భారీ స్థాయిలో నామినేషన్లు వచ్చినంత మాత్రాన తమకు నష్టమేమీ లేదంటోంది కాంగ్రెస్. జూబ్లీహిల్స్ లో తమ ఓటు బ్యాంకు తమకుందని హస్తం పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇటు బీజేపీ మాత్రం ఈ అంశాన్ని లైట్ గా తీసుకుంటోంది. నామినేషన్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా దాఖలైనవేనని బీజేపీ చెప్తోంది. ఎందుకయ్యా అంటే వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా